ఈ రోజు నెల్లూరు జిల్లా లేబర్ డిప్యూటీ కమిషనర్ అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరములు అయిన సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ఇటీవల లేబర్ కమిషన్ లో వచ్చిన కొన్ని కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆ చట్టాలను ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడతామని ఆయన TD9 న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేయడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ సంవత్సరం కొత్తగా కార్మికులకి గత నెల నుంచే కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. ఈ లేబర్ కోడ్లలో వర్కర్కి బెనిఫిట్ ఉండే చాలా ప్రొవిజన్స్ తీసుకురావడం జరిగింది. వాటిల్లో ఒకటి దేశం మొత్తం మీద కనీస వేతనం ఒకే విధంగా యూనిఫామ్ అమలు ఉండే విధంగా నేషనల్ ఫ్లోర్ వేజ్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రం కూడా నేషనల్ ఫ్లోర్ వేజ్ కంటే తక్కువగా వేతనం నిర్ణయించుకోవాలనే కండిషన్ పెట్టడం జరిగింది. తర్వాత ఇంతకుముందు ESI, EPFలు కూడా దేశంలో కొన్ని ప్రాంతాలకి కొంతమంది వర్గాలకి మాత్రమే పరిమితమై ఉండేవి. ఇప్పుడు అన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకి దాన్ని వినియోగం విస్తరించడం జరిగింది. అదేవిధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక కండిషన్ తీసుకొచ్చి 1 year పని చేస్తేనే గ్రాట్యుటీ వచ్చే కొత్త ప్రయోజనం తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు మేము 5 సంవత్సరాలు పని చేస్తేనే గ్రాట్యుటీ వచ్చేది కాదు. ఈ కొత్త కోడ్ ద్వారా 1 year పని చేస్తే కూడా గ్రాట్యుటీ వచ్చేలాగా ఒక ప్రయోజనం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డిజి ప్లాట్ఫామ్ వర్కర్లకు సంబంధించి ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఏమి ఉండేవి కాదు. ఈ కొత్త చట్టాల ప్రకారం ఈ ప్లాట్ఫామ్ వర్కర్లకు కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేలాగా కోడ్లో ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని చట్టాల కింద ఉన్న రిటర్న్స్ కానీ ఫార్మ్స్ కానీ అవన్నీ సింప్లిఫై చేసి ఓనర్కి కూడా మెయిల్ చేసే విధంగా మల్టిపుల్ రిజిస్టర్స్, మల్టిపుల్ రిటర్న్స్ అవన్నీ లేకుండా ఆ రిజిస్టర్స్, రిటర్న్స్ అన్ని కూడా సింప్లిఫై చేయడం జరిగింది. ఒక్కో చట్టంలో ఒక విధంగా డెఫినేషన్ లేకుండా అన్ని చట్టాలు ఒకే విధంగా ఉండేలాగా 29 చట్టాలని 4 కోడ్ల కింద సరళీకరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక పక్క వ్యాపారం పెంచుతూనే ఒక పక్క వర్కర్లకి వాళ్ళకుండే ప్రొటెక్షన్స్ కానీ అవన్నీ తగ్గకుండా ఇద్దరిని మేలు చేసే విధంగా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. కార్మిక శాఖ తరఫున ఈ చట్టాల గురించి విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తాము. వర్కర్లందరికీ కూడా వాళ్ళ బెనిఫిట్స్ అందేలాగా చర్యలు తీసుకుంటాము. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.